హలో డియర్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఇవాళ వీడియో వచ్చేసి మనం చూసుకున్నాం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఆన్సర్కి ఈ డేట్స్లో వస్తుందా, పీఈటీకి ఇక రెడీ కావాలా, కట్ ఆఫ్ ఇలా చెప్పచ్చా చెప్పరాదా, ఇవాళ ఈ విషయాలు అయితే మాట్లాడుకున్నాం. ఎందరైతే చూస్తున్నారు కీ పేపర్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అయితే మస్తు మంది అయితే చూస్తున్నారు. కట్ ఆఫ్ గురించి కూడా అడుగుతారు, కామెంట్లలో కూడా అడుగుతారు ప్రతి వీడియో కింద. మనం ఇవాళ చూసుకున్నట్టయితే ఆన్సర్కి ఎప్పుడు రావచ్చు అంటే నేను చెప్తున్నా 10 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే 10 వరకు ఎగ్జామ్స్కి అయిపోయిన తర్వాత అయితే 8 తారీఖు ఇంకొక 2 రోజులలో అయితే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అయిపోయిన వెంటనే ఒక 3 days లోపు అయితే మనకు కీ పేపర్ రావడం జరుగుతుంది. 15 వరకు అయితే పక్కా రావడం జరుగుతుంది. 15 or 16 వరకు అయితే పక్కా వస్తుంది. మనం అనుకున్నంత ఈజీగా జల్దీ రావడానికి అయితే ప్రయత్నం ఉంది. ఎందుకంటే జల్దీ చేయాలని చెప్పేసి రైలు వాడు చూస్తుండు కాబట్టి కీ పేపర్ అయితే జల్దీ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 100% చెప్పాలంటే 16 or 15 ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. 16 వరకు లాస్ట్, ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా. రిజల్ట్ గురించి మాట్లాడుకున్నైతే రిజల్ట్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 10 days లేదా ఒక 15 days తర్వాత రావచ్చు. మార్చ్ వరకు రావచ్చు పక్కా. ఎందుకంటే జల్దీ జరగాలి కాబట్టి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పీఈటీకి ఇక రెడీ కావాలని అడిగినట్టయితే పీఈటీకి రెడీ కాండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. కీ పేపర్ చూసినాక ఇంకా స్ట్రాంగ్గా చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం ఇయ్యడు కాబట్టి కొంచెం మంది కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎప్పటి నుంచో మొదలు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పటికి మొదలుపెట్టిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటికే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ అప్పుడు టైం ఉండదు కాబట్టి స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా. మళ్ళీ అప్పటికి ఫాస్ట్గా అప్పుడే ఇచ్చి 10 daysలో రిజల్ట్ ఇచ్చి లిస్ట్ రిలీజ్ చేసిండు అనుకోండి, అదైతే మీకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కట్ ఆఫ్ ఇలా చెప్పరాదంటే కట్ ఆఫ్ గురించి అయితే ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. ఇంకొక వారం ఆగినామంటే మనకైతే వారం లోపే అయితే మనకైతే కీ పేపర్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి అయితే మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నాం. అన్ని ఛానల్స్ కూడా మాట్లాడితే మనం కూడా మాట్లాడుకున్నాం. ప్రతిదీ కూడా మీరైతే కట్ ఆఫ్ గురించి అయితే బాధపడండి. కట్ ఆఫ్ గురించి తర్వాత ముచ్చటిగా మీరైతే ముందు కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే పీఈటీకి అయితే రెడీగా అండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకనే సక్సెస్ కాగలుగుతాం కాబట్టి పక్కా. ఓకేనా. ఆన్సర్కి అయితే 16 or 15, 14 ఈ డేట్స్లలో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి చెప్తున్నా ఆన్సర్కి అయితే జల్దీ వస్తుంది. 3 days లోపే ఇస్తాడు. ఏఎల్పీ కూడా అట్లనే ఇవ్వడం జరిగింది. అంతకుముందు గ్రూప్ డి ఎగ్జామ్ కూడా 2019 నోటిఫికేషన్ కూడా ఇలా ఇవ్వడమే జరిగింది. ఓకేనా. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇస్తాడు. మీరైతే ఎవరైనా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వారు ఉంటే కొన్ని మిస్టేక్స్ చేయకుండా అయితే మంచిగా పెట్టుకోండి. గ్రూప్ డి 2026ది నీట్గా చూసుకుంటూ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా నేను, ఓబీసీ అయితే 1 year లోపు అయితే తీసుకొని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నా క్యాండిడేట్స్ ఏదైనా ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి ఇటు కిందికి ఈ డేట్ వరకు ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వరకు అయితే ఉన్న సర్టిఫికేట్ అయితే వాల్యుబుల్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తం అందరు కూడా ఇలాంటి తీసుకొని వచ్చి పెట్టండి. ఓకేనా. మీరైతే కొత్త సర్టిఫికేట్లతో అప్లై చేయండి. మళ్ళీ తర్వాత వేసుకుంటాం ఎడిట్ ఆప్షన్ వచ్చినాక పెడతామని అయితే చూడకండి. అదంతా మళ్ళీ వేస్ట్ ముచ్చట చెప్తున్నా. ఇప్పుడే ఏదన్నా ఉంటే ఇప్పుడు చేసుకుని వాళ్ళు ఉంటే కొత్త వీడియోలు చూసిన వాళ్ళు ఉంటే కూడా జల్దీ పోయి అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. కొత్త అప్లికేషన్ పెట్టే వాళ్ళు అయితే 1కి 2-3 సార్లు అయితే చూసుకొని అయితే చేసుకోండి. చెప్పిన కదా, మొన్న ఒక వీడియో చేసిన కదా మా ఫ్రెండ్ అట్లా రిజెక్ట్ అయిందని చెప్పేసి. అట్లా ప్రాబ్లమ్స్ కాకుండానైతే మీరైతే జాగ్రత్తగానైతే పాటించండి. ఓకేనా. మళ్ళా ఆ క్యాండిడేట్ సీసీఏ క్యాండిడేట్ అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రిజర్వేషన్ ఉండి ఈ ఇయర్ ఎగ్జామ్ రాయలేకపోయింది కాబట్టి చాలా బాధపడడం అయితే జరిగింది. ఓకేనా. మీరైతే చిన్న తప్పులు అయితే చేయకండి. 10th బెస్ట్ కాబట్టి మంచిగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ ప్లాన్ మొదలు పెట్టండి. ఆ వీడియో కూడా చేస్తాను చెప్పిన బెస్ట్ బుక్స్ అవన్నీ అయితే వేయడం జరుగుతుంది. మీరైతే జాగ్రత్తగానైతే అప్లికేషన్ పెట్టండి. ఓకేనా. వీడియోలో అయితే ఆన్సర్కి ఎప్పుడు వస్తానైతే చెప్పడం జరిగింది. ఓకేనా. ఎవరైతే చూస్తున్న రోజులు ఇక దగ్గరికి రానే వచ్చినాయి, అందరూ ఇక కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ ఫియర్ అయ్యి సైలెంట్ ఇక మంచిగా నీట్గా కొన్ని రోజులే ఉంది కాబట్టి పీఈటీ ప్రిపేర్ కాండి. ఓకేనా. కొత్త అప్లికేషన్ చేసేవాళ్ళు, కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే ఇది కీ పేపర్ వచ్చిన తర్వాత అప్లై చేయండి. కొంచెం రిలీఫ్ ఉంటుంది. అలాగే ఏఎల్పీ ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళైతే ఏఎల్పీ సిటీ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. 13, 16, 17, 18 4 రోజులు అయితే ఎగ్జామ్ ఉండడం జరిగింది కాబట్టి ఓకేనా. చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే ఇది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.